వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ఏపీ హిస్టరీ క్లాసెస్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి పీడిఎఫ్ మీకు కావాలి అంటే నేను నుంచి చూద్దాం. ముందుగా ఈ వీడియో సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్ నుండి మెసేజ్లో వాట్సాప్ చేస్తున్న విపరీతంగా వారికి సంబంధించి సార్ మేము ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నాం. ఆల్రెడీ జూలై 28 లేదా పోస్ట్పోన్ అవుతుంది ఎగ్జామ్ కదా, దీనికి ప్రిపేర్ అవ్వమంటారా, లేదా టెట్ లేదా డిఎస్సికి ప్రిపేర్ అవ్వమంటారా, లేదా ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినా డిఎస్సికి ప్రిపేర్ అవ్వమంటారా, మాకు అర్థమవట్లేదు, కొంచెం మీ యొక్క గైడ్ లేదా సలహా ఇవ్వని చెప్పి నాకు మెసేజ్ చేశారు. చూడండి, ఇక్కడ ఏపీ టెట్ సంబంధించి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ నేను క్లారిటీ విత్ డ్రా చేస్తాను. ముందుగా ఇక్కడ గ్రూప్ 2 టెట్ లేదా డిఎస్సి చూడండి, ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై, గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు జూలై 28న ఎగ్జామ్ నిర్వహిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుంది, ఈ విషయం పక్కన పెట్టేసండి. ఆల్రెడీ టెట్ రాసి మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు డిఎస్సికి క్వాలిఫై అయితే మంచి జాబ్ వస్తుంది. కానీ టెట్ రాసి మంచి స్కోర్ రాకుండా క్వాలిఫై అయ్యేది సెకండ్ టైం టెట్ నిర్వహిస్తారు. సెకండ్ టైం టెట్ రాయండి, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెట్ రాయండి, లేదా టెట్లో మంచి స్కోర్ వస్తే లేదా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. నా యొక్క సజెషన్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఒక టెట్లో వచ్చే స్కోర్ని బట్టి ఒక 20% మా వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో. ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే డిఎస్సి అనేది లేదా టెట్ ఒక లిమిటెడ్ సిలబస్, ఒక బౌండరీ అనేది ఉంటుంది. ఓకే, ఈ బౌండరీ ఉంటుంది. కానీ గ్రూప్ 2 చూడండి, గ్రూప్ 2 అనేది దీని ఒక బౌండరీ కానీ లిమిటెడ్ సిలబస్ అయితే కాదు గ్రూప్ 2 మెయిన్స్. ఇంకో విషయం, ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ కంటెంట్తో కూడిన పని. ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ చాలా కష్టంతో కూడిన పని కూడా. మళ్ళీ ఏదో భయానికి గురించి చెప్పట్లేదు. డిఎస్సి టెట్తో పోల్చుకుంటే, డిఎస్సి గ్రూప్ 2తో పోల్చుకుంటే డిఎస్సి 100% బెటర్. లిమిటెడ్ సిలబస్ కూడా బౌండరీలో ఉంటుంది. ఇది అవుట్డేట్ సిలబస్ చెప్పకూడదు. అసలు మనకు గ్రూప్ అనేది చాలా కష్టంతో కూడినది. లేదు సార్, ఇది చెప్పేదేంటి, డిగ్రీ ఉండి బీఈడి లేదా డిఈడి చేసిన వారి గురించి అయితే డిఎస్సికి వెళ్ళండి. మళ్ళీ చెప్తాను, లేదు ఓన్లీ డిగ్రీ చేసి ఉన్న వారైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసి ఉంటే గ్రూప్ 2 మెయిన్స్కు ప్రిపేర్ అవ్వండి. చూడండి, ఓకే, నేను క్లారిఫై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ డిగ్రీస్ అనేది ఒక లిమిటెడ్ సిలబస్ అని చెప్పవచ్చు, బౌండర్లో ఉంటుంది. మరి గ్రూప్ 2 మెయిన్స్ అనేది చాలా కష్టంతో కూడిన పని. లేదు సార్, నేను టెట్ రాశాను, డిఎస్సికి ప్రిపేర్ అవుతాను, మరియు లేదు సార్. చూడండి, ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఇక్కడ డౌట్ చూడండి, టెట్ లేదా డిఎస్సి గ్రూప్ 2. ఓకే, ఇక్కడ టెట్ అని చెప్పుకోండి, గ్రూప్ 2 మెయిన్స్. టెట్ లేదా డిఎస్సి సార్, నేను టెట్ క్వాలిఫై అయ్యాను మరియు గ్రూప్ 2 క్వాలిఫై అయ్యాను, దీంట్లో మంచి స్కోర్ వచ్చాయి, మరి దేన్ని చూజ్ చేసుకోవాలి, మరి దేన్ని చూజ్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తాను చూడండి, డిఎస్సి కానీ టెట్ కానీ ఒక ఈ లిమిటెడ్ సిలబస్గా చెప్పవచ్చు. గ్రూప్ 2 అనేది దీనికి ఒక లిమిటెడ్ సిలబస్ అనేది ఉండదు గ్రూప్ 2కి. ఇంకోటి 900+ పోస్ట్ అంటున్నారు, కానీ కొన్ని కేటగిరీలో ఎగ్జాంపుల్ చెప్తాండి. పోస్ట్ కోడ్ నెంబర్ 15, 16, 18లో ఈ పోస్ట్ కోడ్లో మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. కంప్యూటర్ సర్టిఫికేట్ లేదా ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. కానీ గత నోటిఫికేషన్ పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్లకు, ఈ 15, 16, 18 నోటిఫికేషన్లకి కొన్నికి ఏం చేస్తారంటే ఓహెచ్ డిజేబుల్ పర్సన్ హ్యాండిక్యాప్ కార్డ్స్ని కేటాయించడం జరిగింది. హ్యాండిక్యాప్ కార్డ్స్కి కేటాయించారు. మరి మామూలుగా ఈ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది ఈ నోటిఫికేషన్లో. నేను చెప్పేది అంటే, నా యొక్క ఒపీనియన్ అంటే, మీరు ఆల్రెడీ టెట్ క్వాలిఫై, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ ప్రిపేర్ అంటే ఈ డిఎస్సికి మీ యొక్క ఆప్షన్ ఈజీగా ఎంచుకోండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి.
ఇంకో ముఖ్య విషయం, ఏపీ గవర్నమెంట్ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ టెట్ చెప్తాను చూడండి, కొన్ని డీటెయిల్స్ చెప్తాను చూడండి. టెట్ యొక్క ఫీజు జూలై 3 నుంచి జూలై 16 వరకు, అప్లికేషన్ సబ్మిషన్ జూలై 4 నుంచి 17 వరకు చెప్పారు. ఇక్కడ చూడండి, హాల్ టికెట్స్ 25 జూలై ఇస్తా అని చెప్పన్నారు. మరియు వివిధ స్పెషల్ కోర్స్ ఉంటాయి సంబంధించి ఎగ్జామ్స్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు, ఆగస్టు 5 నుంచి వివిధ కేటగిరీ వారిగా ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. మరి టోటల్గా రిజల్ట్ మనకు ఆగస్టు 13 వస్తుంది. ఇవన్నీ కూడా టెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. డిఎస్సి కాదు, డిఎస్సికి సపరేట్ వెబ్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ డిఎస్సి కూడా ఈ ఇయర్లోపు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఏపీ గవర్నమెంట్ చూస్ చేసుకుంది. కాబట్టి మీరు నేను చెప్పే విషయం ఏంటంటే, ముందుగా మీరు డిఎస్సిని ఎంపిక చేసుకోండి, గ్రూప్ 2ను వద్దు అని చెప్తాను. గల కారణం ఏంటంటే, ఈ గ్రూప్ 2 అనేది మనకు లిమిటెడ్ సిలబస్గా చెప్పవచ్చు. ఏంటి డిఎస్సి అనేది లిమిటెడ్ సిలబస్ అని చెప్పవచ్చు. మరి డిఎస్సికి మనకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయంటే, ఏపీఎస్సిఆర్టీ సంబంధించిన సైట్లో మనకు 1 to 10th క్లాస్ బుక్స్, టోటల్ ఆల్ మీడియమ్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ సంబంధించి అన్ని లాంగ్వేజ్లో మనకు ఉన్నటువంటి అందుబాటు లాంగ్వేజ్ మొత్తం బుక్స్ పెట్టారు. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదు మనం బయట మార్కెట్లో కొనుక్కున్నా పర్లేదు, మనకు ఆన్లైన్ చదువుకున్న మాటే 1 to 10th క్లాస్ బుక్స్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఇంకో ముఖ్య విషయం, ఈ ఇయర్ 2024లో గత 2023లో మారే వరకు 1 to 9 వరకు మారాయి టెక్స్ట్ బుక్స్. కానీ 2024 వచ్చేసరికి, ఈ ఇయర్కి వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ బుక్స్ మారిపోయాయి. నేను డిఎస్సి గురించి చెప్తాను, డిఎస్సి అంటే టెట్ రెండు గురించి మిక్సీ చెప్తాను. ఇయర్ 10th క్లాస్ బుక్స్ ఒకటి మారాయి, అది చూసి గుర్తుపెట్టుకున్నాం. ఇవి మొత్తం డౌన్లోడ్ చేసుకొని టెట్ డిఎస్సికి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ బుక్స్ మొత్తం కూడా చదవాల్సి వస్తుంది. ఇంట్లో ఒక 150 మార్కులకు ఉంటుంది, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్ అంటారా? లేదు సార్ మా గ్రూప్ 2 మెయిన్సే చూసుకుంటే, గ్రూప్ 2 మెయిన్స్ చదివే మారైతే గ్రూప్ 2ని మాత్రమే చదువుకోండి. నేను టెట్ చదువుతా, డిఎస్సి ప్రిపేర్ అవుతా అంటే ఓకే, మళ్ళీ గ్రూప్ 2 కూడా టెట్తో పాటు డిఎస్సి గ్రూప్ 2 అంటే కష్టం అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, సోషల్ స్టూడెంట్స్ అయినా సైన్స్ ఏ స్టూడెంట్స్ అయినా రెండు మిక్స్ చేసి చదవాలంటే ఇబ్బంది అవుతుంది. అటు ఇటు కాకుండా ఇబ్బంది పడతారు. గ్రూప్ 2 కొట్టగలంటే, ఖచ్చితంగా చేయగలంటే గ్రూప్ 2కి వెళ్ళిపోండి, మంచి పని. టెట్ లేదా డిఎస్సి నీ టార్గెట్ అంటే డిఎస్సికి వెళ్ళిపోండి. అంతేగాని డిఎస్సి రాస్తా, టెట్ రాస్తా, గ్రూప్ 2 ప్రిపేర్ అంటే ఎగ్జామ్ అటెండ్ చేయండి, పర్లేదు. నాకు తెలిసి కనీసం 2 to 3 months పోస్ట్ పోన్ అవుతుంది గ్రూప్ 2 మెయిన్స్ అనేది. ఈ మంత్ జూలై 28న నిర్వహించాలి ఎగ్జామ్. మ్యాక్సిమం ఒక 2 to 3 months పోస్ట్ పోన్ అవుతుంది. దానికి సంబంధించి గత వీడియోలో గురించి చెప్పడం జరిగింది. జూలై 1st or 2nd వీక్లో వెబ్ నోట్ ఇచ్చేయడం జరుగుతుంది చెప్పాను. కాబట్టి మీరు టెట్ లేదా డిఎస్సి కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఏదో ఒక ఆప్షనే చూస్ చేసుకోండి. ఓకే, ఏంటి బీఈడి, డిఈడి డిగ్రీ ఉన్నవారి పరిస్థితి అది. ఓన్లీ డిగ్రీ ఉన్నవారు మనం తప్పకుండా ఏం చేయాలి, ఇక గ్రూప్ 2 మెయిన్స్ కోసం మనం కష్టపడాల్సి వస్తుంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొన్ని నోటిఫికేషన్ అయితే వస్తాయని నేను ఆలోచించవచ్చు. కాబట్టి మీరు చదివే కొంచెమైనా అర్థవంతంగా క్లారిటీగా చదువుకోండి. ఇంకోటి ఏంటంటే, తెలుగు అకాడమీ బుక్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి, తెలుగు అకాడమీ బుక్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మన యొక్క సజెషన్ అంటే మన ఛానల్ నుంచి అత్యధిక మంది స్టూడెంట్స్ కూడా చెప్పారు, సార్ ఈ టెట్ ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సి టెట్లో మంచి స్కోర్ వచ్చా డైరెక్ట్ డిఎస్సి రాసుకో. మళ్ళీ టెట్ మంచి స్కోర్ వస్తే టెట్ రాయద్ది, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవద్దు, డైరెక్ట్గా డిఎస్సికి వెళ్ళండి. దీంట్లో మంచి స్కోర్ వస్తే డిఎస్సిలో మనకు 20% వెయిటేజ్ ఉంటుంది. లేదు సార్ డిఎస్సి మ్యాక్సిమం క్వాలిఫై అంటే మళ్ళీ టెట్ రాయండి, టెట్ ఊరికి అటెంప్ట్ చేయండి. క్వాలిఫై అయినారు టెట్ మళ్ళీ టెన్షన్ పడిన అవసరం, డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి, మంచి పని. మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 2 ప్రిపేర్ అటెంప్ట్ చేయండి. గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 కన్నా ఈ టెట్ కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 1 month అటు ఇటు ముందుగా గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఎగ్జామ్ నిర్వహించాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పేదంటే, డిఎస్సి ఎంత చూస్ చేసుకున్నామంటే చెప్తాను చూడండి. ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ కానీ, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ 6th to 10th క్లాస్ చెప్పేవాళ్ళు 1 to 5th, ఎస్జిటీలు, ఎస్ఐ ఈ రెండింటికి కూడా మనకు పోస్ట్ అయితే వివిధ జిల్లాలకు మంచి పోస్ట్ అయితే ఉన్నాయి, చాలా పోస్ట్ అయితే ఉన్నాయి. కానీ గ్రూప్ 2 అయితే పేరుకి చెప్పారు 900+ జాబ్స్ అని. కానీ కొన్ని కేటగిరీలో 1, 2, 3 కొన్నిటికి లేవు అసలుకి, అట్లా ఇచ్చాడు. అందుకోసం డిఎస్సికి బెటర్ ఆప్షన్, ప్రిపేర్ అవ్వడం కూడా ఈజీ.
ఈజీ అని చెప్తాను. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం కూడా ఈజీ ఆప్షన్. లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, బార్డర్లో ఉంటుంది, చూస్ చేసుకోవచ్చు. మంచి స్కోర్ కూడా చేయడానికి ఉంటుంది. డిఎస్సి అంటే ఏపీ ఎకానమీ టాపిక్ అంటే గ్రూప్ 2 కంటెంట్ ఉంటుంది, కానీ ఇవి ఎంత ఉంటుంది కాబట్టి కొంచెం కరెంట్ అఫైర్స్ అవి చదువుకుంటే సరిపోతుంది. వారి యొక్క లాంగ్వేజెస్ తెలుగు, ఎగ్జాంపుల్ తెలుగు కానీ, సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీషు, చైల్డ్ పెగాయి మాత్రం టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. టెట్ కానీ, టెట్లో మంచి స్కోర్తో క్వాలిఫై అయితే డైరెక్ట్గా డిఎస్సి రాసుకోవచ్చు. గ్రూప్ 2 అలా కాదు, దీని నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇంకో ముఖ్య విషయం, గత నోటిఫికేషన్ లేదు, కానీ నోటిఫికేషన్కి 1/3 2 మిస్టేక్స్ 3 మిస్టేక్స్కి 1 మార్క్ పోతుంది. కాబట్టి అన్నీ ఆలోచించుకొని చూడండి. ఓకే, డిఎస్సి బెటర్ ఆప్షన్. గ్రూప్ 2తో పోల్చుకుంటే డిఎస్సి అనేది 100% బెటర్ ఆప్షన్. ఓకే, చెప్పాను కదా. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే కనుక మన ఛానల్ ఉంది ఏపీ హిస్టరీ ఏన్షియన్ పార్ట్ పూర్తి కంప్లీట్గా తెలుగు చోట్లు కాకుండా టోటల్గా మీకు పీడిఎఫ్, మోడర్న్ పార్ట్ సంబంధించి టోటల్గా 281 రూపీస్కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్తో. మీలో ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.